వైసీపీలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక అసెంబ్లీకి 60 రోజుల పాటు రాకపోతే డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా నిన్న డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణంరాజు చెప్పడం జరిగింది. కంటిన్యూగా లీవ్ పెడితే కనుక లీవ్ పెట్టాలి, లేకపోతే కనుక 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే డిస్మిస్ కావచ్చు. సో దీనికి సంబంధించి అసలు చట్టం ఏం చెప్తుంది, చట్ట నిబంధనలు లోబడే రఘురామ కృష్ణంరాజు గారు వ్యాఖ్యానించడం జరిగిందా, మరి వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్స్కైనా వచ్చే అవకాశం ఉందా, ప్రజల తరపున ఆయన గొంతు వినిపించే అవకాశం ఉందా అని చెప్పి కూడా మనం చర్చించుకుందాము. ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అంకమ్మ చౌదరి గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్, అంకమ్మ చౌదరి గారు, అసలు రఘురామ కృష్ణ గారు నిన్న చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే 60 రోజుల పాటు, అంటే అసెంబ్లీ జరిగినప్పుడు 60 రోజులు కనుక వెళ్ళకపోతే 60 రోజుల్లో ఒక్కసారైనా డిస్మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ పులివెందుల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఒక మాట అయితే అన్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? నిస్సందేహంగా ఆయన చెప్పింది వాస్తవమే కదా. ఇప్పుడు రాజ్యాంగం మనకి పొందుపరిచినటువంటి కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా కనుక మనం చూసుకుంటా ఉంటే 60 రోజులు అంటే వరుస క్రమంలో జరిగే శాసనసభ సమావేశాలకి 60 రోజులు కనుక వాళ్ళు హాజరు కాకపోతే వారిని సభ్యుడిగా తొలగిస్తూ తీసుకునే హక్కు శాసనసభాపతికి ఉంటుంది. ఒకవేళ ఏదన్నా సరే అనారోగ్య కారణాల వల్ల దీర్ఘకాలికంగా సెలవు కావాలని కోరుకుంటే దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఆ కాలాన్ని తగ్గిస్తారు. అలా కాకుండా ఇలా నేను రాను, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి కనుకంటే నిస్సందేహంగా అతనికి అర్హత కోల్పోతాడు. అది పులివెందలే కాదు, మిగిలిన 10 మంది ఆయన కాదంటే మిగిలిన రాణిస్తాడు. గతంలో కూడా జరిగింది అదే కదా. కాదు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గతంలో 2 సార్లు 104 సెక్షన్ 4 ప్రకారం ఈ విధంగా రాకపోతే అనర్హులుగా ప్రకటించవచ్చు. కానీ గతంలో మనం చూసుకుంటా ఉంటే అన్నా నందమూరి తారక రామారావు గారు ఒకసారి సభను బహిష్కరించడం కూడా జరిగింది 1992లో. అప్పుడు ఏమైందంటే అందరూ కూడా అప్పుడు బాంబుల శివారెడ్డి గారు చనిపోయిన సందర్భంగా, చనిపోయిన సందర్భంగా దాని గురించి మాట్లాడాలని చెప్పి అందరూ పట్టుబడితే అప్పుడు శాసనసభాపతిగా ఉన్నటువంటి శ్రీపాదరావు గారు దానికి అనుమతించకపోతే అందరం పొడియం దగ్గరికి వెళ్ళారు. అన్న నందమూరి తారక రామారావు గారు తన స్థానంలోనే కూర్చొని ఉన్నాడు. అందరితో పాటు రామారావు గారిని కూడా సభ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆయనకి ఆవేశం వచ్చేసి నన్ను ఇలా చేస్తారా అని చెప్పని, నేను ఈ సభకు రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పని ఆయన బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అదొక సందర్భం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చూసాం మనం 2017 చిల్లరలో. ఆ రోజు కూడా ఇట్లానే సభకు రాలేదు, కానీ ఆ రోజు వాళ్ళని ఎవరిని అనర్హులుగా ప్రకటించలేదు. మరి ఎందుకు జరిగిందనేది మనకి అర్థం కాని విషయం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయిన సందర్భంగా ఆయన కూడా అలానే సభకు నేను రాను అని చెప్పారు. ఆ తర్వాత 60 రోజులు జరిగినట్టుగా లేదు. ఒకవేళ జరిగినా కూడా అంటే ఈ నియమ నిబంధనలన్నీ కూడా తూచా తప్పకుండా కనుక ఎవరైనా అమలు చేసి ఉన్నట్టయితే దాన్ని చూసి మిగిలిన వాళ్ళకు భయం పుట్టి అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండేవాళ్ళు. అసలు శాసనసభకి ఎన్నికైన తర్వాత 2 లక్షల పైచిలకు ఉంటున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు ప్రజలు, ఓట్లేసే ప్రజలు మొత్తం కాకుండా. వాళ్ళు అత్యధికులు నిన్ను గెలిపిస్తే నీ కలి మొగ్గు చూపితేనే కదా నువ్వు శాసనసభ్యుడు అయ్యేది. వాళ్ళ సమస్యల గురించి కూడా చెప్పుకోవడానికి రాకుండా నువ్వు మిన్నకుండిపోయి నీ వ్యక్తిగతంగా చూసుకోవాలనుకుంటే నువ్వు దానికి అసలు రాజీనామా చేయాలి, ఇంకోళ్ళకి అవకాశం కల్పించు నువ్వు రానప్పుడు. అదేవిధంగా జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. అసలు దీనికోసం అని చెప్పని ఎంతమంది పెద్దలు మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి, మనకు కొన్ని నియమ నిబంధనలు ఉండాలి, ఈ యొక్క వీళ్ళ విధులు ఇవి అని చెప్పని దానికోసం ఎన్ని రోజులు ఎన్నాళ్ళు మదన పడితే. అసెంబ్లీ చట్టం ఏం చెప్తుంది? అదేనండి, 104 సెక్షన్ 4 ప్రకారం చూసుకుంటా ఉంటే 60 రోజులు కనుక వరుసగా రాకుండా ఉంటే సమావేశాలకి అతన్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఒకప్పుడైతే సంవత్సరానికి 60 రోజులు పైన జరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడు అలా పరిస్థితి కనపట్టలేదు. ఏదో మొక్కుబడిగానే జరుగుతున్నాయి శాసనసభ సమావేశాలు. ఇది మాత్రం నిజంగానే ఆక్షేపణీయం. మరి ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఏదో 10 రోజులు 5 రోజులు లేదంటే ఒక బడ్జెట్ సమావేశాల సందర్భంగా తప్ప మిగిలిన దాంట్లో ఎక్కువ రోజులు కూడా శాసనసభ సమావేశాలు కూడా జరగట్లా.
ఇది కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. పునరాలోచించుకోవాలి. అలానే జరుగుతున్నప్పుడు కూడా ప్రశ్నల గురించి ప్రజల సమస్యల గురించి ప్రశ్నించకుండా వాగ్వాదాలు చేసుకోవడమే ఎక్కువైపోయింది కదా సార్. నిస్సందేహంగా, ఎందుకంటే ఇక్కడ అంటే రాజ్యాంగంలో దీని మీద కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోబట్టే జరుగుతోంది. ఒకటండి గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి కూడా ఎవరైనా సరే ఒక భయం అంటూ ఏర్పడాలి అంటే శాసనసభ అధిపతి ఎవరైతే ఉంటారో వారు కూడా పార్టీలు మారిన వాళ్ళని ఫిరాయింపుదారులను కూడా తక్షణమే వాళ్ళని పదవుల నుంచి తొలగించే, అంటే శాసనసభ్యుడుగా అనర్హుడు అని చెప్పి ప్రకటించకుండా వదిలేస్తున్నారు చూడండి. ఇది రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారు. ఎవరైతే రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి గారు ఉంటారో వాళ్ళ ఆదేశాల ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పద్ధతి అయితే మారాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి గయారాములు ఎప్పటి నుంచో మొదలయ్యారు. దానికంటూ ఒక చట్టాలను తీసుకుని వచ్చారు. దాన్ని కఠినతరంగా అమలు చేయకపోతున్నందువల్ల జరుగుతున్నటువంటి ఉపద్రవాలు అన్నమాట ఇవన్నీ కూడా. దీనికి అంటే నా ఉద్దేశం ప్రకారం ఎటు వీళ్ళు అమలు చేయరు. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఒక శాసనసభ్యుడు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఎవరైనా కావచ్చు, అతను ఆ పదవికి రాజీనామా చేస్తుంటే నిస్సందేహంగా 6 సంవత్సరాలు మళ్ళీ దాంట్లో పోటీ చేసి అర్హత లేకుండా కనుక నియమ నిబంధనలు పెడితే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కలకుండా కూర్చుంటారు అని అయితే నేను భావిస్తున్నాను. చాలా మంచి విషయం చెప్పారు. నిస్సందేహంగా చెబుతున్నాను. అప్పుడు తప్ప దీన్ని అడ్డుకట్ట వేయలేము. తర్వాత ఏ అభ్యర్థి అయినా సరే ఒక శాసనసభ నుంచి మళ్ళీ రావాలన్నా కూడా ఒక పార్టీ నుంచి పోటీ చేయాలంటే కనీసం 3 సంవత్సరాలు ఆ పార్టీలో సభ్యుడై ఉండాలి. ఈ రోజు పక్క పార్టీకి రాజీనామా చేస్తున్నారు, మహారోజు వచ్చి ఈ వేరే పార్టీలో కలిసిపోతా ఉన్నారు. అక్కడ కలిసిపోంగలోనే మళ్ళీ అతను ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు. అంటే అప్పుడు దాకా కష్టపడ్డ కార్యకర్తలు ఏమైపోతారో, ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజు కనపడతా ఉంటే నిజంగానే చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద రాజ్యాంగానికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని మార్చారు. ఈరోజు అవకాశం చూడాలి. అసలు రాజ్యాంగాన్ని మనకి పొందుపరచడం కోసం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారండి. దానికి సభ్యులు ఎంతమంది తెలుసా అండి? 389 మంది సభ్యులు అండి. 389 మంది సభ్యులు. స్వతంత్రం రాకముందు దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర సభల ద్వారా 292 మంది. తర్వాత అప్పుడు మనకి భారతదేశంలో సంస్థానాలు ఉన్నాయి. సంస్థానాల తరపు నుంచి 93 మంది. 4 హైకమిషన్ అంటే బ్రిటిష్ వాళ్ళతో సంబంధించి మొత్తం కలిపి 389 మంది. ఎప్పుడైతే విడిపోయారో 1947లో ఆ సభ్యుల సంఖ్య 299కి మారింది. దానికి సంబంధించి ఆ రోజు వాళ్ళందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీనికోసం రాజ్యాంగాన్ని తయారు చేయాలని చెప్పని సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు దీని మీద అధ్యయనం చేస్తే దానికి 11 సార్లు సమావేశం అయ్యారండి. 11 సార్లు సమావేశమైనప్పుడు 160 రోజులు సుదీర్ఘంగా సాగినాయి. అంటే ఎవరైనా చెప్పిన వినటం, దీంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి సంబంధించి చేస్తే అందుట్లో 114 రోజులు ఈ రాజ్యాంగానికి సంబంధించి రాత ప్రతుల కోసమే వినియోగించారు. అంటే అంతమంది కష్టపడి మన కోసం ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తే అప్పుడు 8 షెడ్యూల్గా వాళ్ళు విభజించడం కూడా జరిగింది. ఎవరు విధులు ఏంటని చెప్పని కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పిన ఆ రోజు కనుక వాళ్ళకి ఆలోచన వచ్చినట్టయితే నిస్సందేహంగా అది కూడా పొందుపరిచి ఉండేవాళ్ళు. అప్పుడు దేశం కోసం పోరాడిన వాళ్ళు, దేశం కోసం తప్పించిన వాళ్ళు, దేశం కోసం చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు వచ్చి ఆ రోజు మామూలుగా సభ్యులుగా పోటీ చేశారు. వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి అదే స్ఫూర్తితో ఉంటారనుకుని వాళ్ళు భావించారు. కానీ ఇలాంటి దుర్మార్గులు వస్తారని చెప్పని వాళ్ళకి ఆలోచన లేదు. అందువల్లే రాజ్యాంగంలో ఇన్ని లొసుగులు కనపడతా ఉన్నాయి. తర్వాత వీళ్ళకి అనుగుణంగా ఎవరికి ఆధిపత్యం ఉంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా, ప్రజలకు అవసరాలకు కాదండి, రాజకీయ పార్టీలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నారు తప్ప వాస్తవంగా ఆ రోజు అంబేద్కర్ గారి అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఈ రాజ్యాంగానికి సంబంధించి ఎవరు కూడా దాన్ని అమలు చేసే విధానంలో మాత్రం చిత్తశుద్ధి మాత్రం ప్రదర్శించట్లేదు. ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్న భారతదేశంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అంటే నిస్సందేహంగా రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ తప్పుల వల్లే జరుగుతున్నాయని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. రైట్. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు వచ్చి ఓటు వేస్తారు. మరి అంతమంది ప్రజల అభిప్రాయాన్ని
తీసుకుని ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి అసెంబ్లీకి నేను ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాను అని చెప్పి స్థాయికి దిగజారంటే అసలు ఏమనుకోవాలి? ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి రావాలా? 18 మంది ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది, అది లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి అనడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూడాలి మనం? ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి. చాలా మంది ఏమంటున్నారంటే అది రాజ్యాంగంలో పొందుపరచలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అవును, రాజ్యాంగంలోని దాంట్లో ఆ రోజు ఇలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి దాని ఒక నిర్ణయం పెట్టారు. అంటే 10% కోరం అంటారు దాన్ని. 10% మంది సభ్యులు కనుక లేకపోతే సమావేశం నిర్వహించకూడదు. అంటే 10% అనేది అప్పుడే పొందుపరిచారండి. దాన్నే రాజ్యాంగంగా ఈరోజు భావించాలి. ఈరోజు దాంట్లో ఉన్న లొసుగుల గురించి మాట్లాడుకున్నారు తప్ప ఆ రోజు దాన్ని ప్రతిపాదించారు. రైట్. కిరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి గడిచిన 10-15 సంవత్సరాలుగా మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే అతనికి చట్టసభల మీద కానీ, చట్టాల మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, ప్రజా తీర్పు మీద కానీ ఎక్కడా కూడా అతనికి నమ్మకం ఉన్నట్టు, విశ్వాసం ఉన్నట్టు, దానికి అనుగుణంగా అతను ప్రవర్తించిన తీరు మనం ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే ఈ రోజు గురించి కాదు, వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ఆ రోజున ప్రజలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రజలు నిర్ణయించి ఆ రకంగా తీర్పునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇతనికి కేవలం ముఖ్యమంత్రి అవ్వాలన్న ఒక కోరిక కారణం చేత తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకుని సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఇతను జగన్మోహన్ రెడ్డి. ఇతను ఆ రోజున కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. అంటే ఒక ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు తీసుకోవాలంటే కనీసం ఒక ఎమ్మెల్యే అవ్వాలి కదా, ఎమ్మెల్యే కూడా కాదు ఇతను. కానీ ఇతను ముఖ్యమంత్రి అవ్వాలని చట్టానికి విరుద్ధంగా ఇతను సంతకాలు సేకరణ చేసి ఆ రోజున ఇతను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి పథకాలు రచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ప్రజలు అత్యంత మెజారిటీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి వాళ్ళని 11కి పరిమితం చేశారు. 11కి పరిమితం చేయడం అంటే దాని అర్థం ఏంటి మేడం? మీరు ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అనర్హులు, మీరు కేవలం ఎమ్మెల్యేగా మాత్రం మీరు బాధ్యతలు నిర్వహిస్తే చాలు అని చెప్పి రాష్ట్రం మొత్తం మూకమ్మడిగా వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు ఇచ్చారు. దాన్ని కూడా కనీసం గౌరవించే పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్సీపీలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారిలో కానీ లేదు. కనీసం ఎమ్మెల్యేగా కూడా అతను అన్ఫిట్ అనేది ఈ రోజున అర్థం అవుతా ఉంది. ప్రతిపక్ష హోదా సంగతి తర్వాత కనీసం ఎమ్మెల్యేగా కూడా అన్ఫిట్. ఎందుకంటే అతని నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? మా ఎమ్మెల్యే గారు మాకు సంబంధించి అసెంబ్లీలో మాకు సంబంధించిన సమస్యలు ప్రస్తావిస్తాడు, మాకు సంబంధించిన కష్ట సుఖాలను ఆయన అర్థం చేసుకుంటాడు, దానికి సంబంధించిన కార్యక్రమాలు ఆయన చేస్తాడని చెప్పి ఆయన గెలిపిస్తే, ఆయనతో పాటు ఇంకో 10 మందిని గెలిపిస్తే వీళ్ళందరూ కూడా స్వప్రయోజనాల కోసం. అంటే మేడం, ఈ రోజున ఒక విద్యార్థి పరీక్ష బాగా రాస్తే మార్కులు వస్తాయి, బాగా రాయకుండా మారం చేసి నాకు 90 మార్కులు రావాలంటే వస్తాయా మేడం? ఈ రోజున ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ గారో లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారో టెక్నికల్ గా వాళ్ళ చేతిలో ఉంటది, కానీ అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు. ఈ రోజున ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, వైఎస్ఆర్సీపీ పార్టీని తిరస్కరించారు. మీరు ప్రతిపక్ష హోదాకు కూడా మీరు అనర్హులు అని చెప్పి వాళ్ళని 11గా పరిమితం చేస్తే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, నాకు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇస్తే వస్తానంటే అసలు మీరు అసెంబ్లీకి వస్తే కదా మీకు ఆ సమయం ఇస్తారో ఎవరో తెలిసేది. వాళ్ళు ముందే ఊహిస్తున్నారు అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మీరు మాట్లాడడానికి మాకు ఛాన్స్ ఇవ్వరు అని చెప్పి వాళ్ళ ఊహించుకొని రావట్లేదు. అదొక వంక మేడం. అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు అంతగా మాట్లాడేది ఏముంటదండి? ఏం మాట్లాడేశారు? ఆయన ఇంతకు ముందు పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకురావడం కోసం ఏమన్నా మాట్లాడేశారా? గడిచిన 10 సంవత్సరాల్లో 2014, 2019 ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏమేమి సంస్కరణలు చేసేసాడు ఆయన? లేకపోతే ఏమేమి పెద్ద అంత గొప్ప సలహాలు సూచనలు చేసేసాడు ప్రభుత్వానికి? పోనీ 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంత విపరీతంగా ప్రజలను ఆకట్టుకున్న స్పీచ్లు ఏమున్నాయి ఆయన? అంతంతసేపు మాట్లాడడానికి ఆయన దగ్గర సబ్జెక్ట్ ఎక్కడుంది? ఇప్పుడు బహిరంగ సభల్లోనే ఇచ్చిన స్పీచ్ చూసి చదవడానికి చేత కదా ఆయనకి. ఒక ప్రెస్ మీట్ పెట్టే సాహసమే చేయడు ఆయన, ఒక ప్రశ్న ఎదుర్కొనే సాహసమే చేయడు. అంత బేభత్సమైన స్పీకర్ ఏం కాదు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడితే అసెంబ్లీ అంతా స్తంభించిపోయి, అసెంబ్లీ అంతా గడగడ ఉనికిపోయి, మా 21 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు మేమంతా అసెంబ్లీ వదిలేసి మేము బాయ్కాట్ చేసే అంత బేభత్సమైన స్పీకర్ ఏం కాదు కదా ఆయన. కనీసం ఆయన పేరు కూడా స్వచ్ఛంగా పలకలేని వ్యక్తి.
ఎందుకంటా ఉన్నానంటే ఈ మాట, ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎంత అభద్రతా భావంలో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే పేరు కూడా పూర్తిగా పలకలేని స్థాయిలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రతిపక్ష హోదా ఇస్తే మొత్తం ఎరగదీసేస్తాను, మొత్తం అంతా మిమ్మల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాను అని చెప్పి పిట్టల దొర కౌరులు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది మేడం. ఎందుకంటే ఇచ్చిన సమయం వచ్చినప్పుడు, ప్రజల సమయం ఇచ్చినప్పుడు, ప్రజలు మీకు బాధ్యత ఇచ్చినప్పుడు బాధ్యతలు వదిలేసి ఆ రోజున 2014-19 మధ్యలో మీరు పాదయాత్రలు చేసుకోవాలి, ఓదార్పు యాత్రలు చేసుకోవాలని చెప్పి ఏదో ఒక సాకు చూపించి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజున. ఈ రోజున అసెంబ్లీకి రావయ్యా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, నేను చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అన్నట్టు పిల్లోడు ఎలా మారం చేస్తాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే అది కరెక్ట్ కాదు మేడం. రాజ్యాంగంలో లేదు కదా. కనీసం 10% సీట్లు మీకు రావాలి కదా. 10% సీట్లు రాకుండా మీరు ఆ ప్రతిపక్ష హోదా అడిగితే ఇవ్వరు. అయితే ఇక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ 101లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉందండి, ఎవరైనా ప్రజాప్రతినిధి 60 రోజులకు మించి రాకపోతే అతను సీటు ఆటోమేటిక్ గా వేకెంట్ అవుతుంది. అది స్పీకర్ గారు చేయవసరంలా, డిప్యూటీ స్పీకర్ గారు చేయవసరంలా, ఆటోమేటిక్ గా వేకెంట్ అవుతుంది. వేకెంట్ అయితే ఏమవుతుందండి, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అతనే పోటీ చేయొచ్చు, లేకపోతే ఈసారి భారతిరెడ్డి గారితో పోటీ చేయొచ్చు, లేకపోతే విజయమ్మ గారితో పోటీ చేయొచ్చు. అది అతని ఇష్టం. అతనికి అసెంబ్లీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అతను అయితే రాజీనామా చేయొచ్చు, లేదంటే ఇట్లా ఆగిపోయి తద్వారా ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోయి తద్వారా ఎలక్షన్లు వచ్చి వేరే వాళ్ళు ఎవరితోన్నా పోటీ చేయొచ్చు. ఈ రోజు అంటే అప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చూసి ఆయన డెసిషన్ తీసుకుంటారు. అసెంబ్లీగా అంటే ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన పోటీ చేయాలా, లేకపోతే భారతిరెడ్డి గారు పోటీ చేయాలా, సింపతి ఎట్లా వస్తుంది అనే విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అతను రిజైన్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఎందుకు రిజైన్ చేశాడో చెప్పాలి. అదే డిస్క్వాలిఫై అయిపోతే ఆటోమేటిక్ గా, ఇదిగోండి రాజ్యాంగంలో 1950లోనే అంబేద్కర్ గారు నా మీద కక్షపూరితంగా ఈ ఆర్టికల్ ఇంక్లూడ్ చేశారు. ఆ ఆర్టికల్ చూపించి ఈ కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతూ నన్ను డిస్క్వాలిఫై చేసిందని చెప్పి మళ్ళీ ఇంకో రకమైన ఓదార్పు యాత్ర చేయడానికి, ప్రజల్ని ఓదార్చడానికి కాదు, ఇతను ఓదార్చుకోవడానికి, ప్రజలు ఇతన్ని ఓదార్చాలనుకుని ఇతను యాత్ర చేస్తాడు. మేడం ఈ రోజు ఒక్క నిమిషం నేను చెప్పి కంక్లూడ్ చేస్తాను. విద్యార్థులు ఉన్నారు మేడం, లేకపోతే ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ఒక కాలేజ్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం కాబట్టి దాని నుంచి నేను చెప్తా ఉన్నా. అటెండెన్స్ మేడం 75% అటెండెన్స్ తగ్గితే వాడికి ఫైన్ వేస్తారు ఎగ్జామ్స్ రాయాలంటే. అదే 65% తగ్గితే అతన్ని డీటైన్ చేస్తారు. అంటే వచ్చే సంవత్సరానికి అతను అనర్హుడు, వెళ్ళటానికి వచ్చే అకాడమిక్ ఇయర్ కి అతను చదువుకోవడానికి అనర్హుడు అని చెప్పి అతన్ని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ఒక ఎంప్లాయీ తీసుకోండి, లేకపోతే ఒక ఉద్యోగి తీసుకోండి, లేదంటే ఒక చిన్న కార్మికుడిని తీసుకోండి, అతను చెప్పకుండా గనక మానేస్తే అతను ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటుంది, ఆ విద్యార్థి చదువుకునే అవకాశం కోల్పోయే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. జీతాలు ఆపేస్తారు ఒక 4 రోజులు 5 రోజులు లేకపోతే ఒక 4 రోజులు కంటిన్యూస్ గా ఆఫీసెస్ కానీ లేకపోతే ఉద్యోగానికి కానీ వెళ్ళకపోతే. కానీ ఈ రోజున ప్రజల డబ్బులు జీతాలుగా తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఈ ఎవరైతే సోకాళ్ళు ప్రజలు ఉన్నారో, ఓటర్లు ఉన్నారో, వీళ్ళు గెలిపించిన ఎమ్మెల్యేలు ప్రజల డబ్బుల్ని జీతాలుగా తీసుకుంటూ వాళ్ళు అసెంబ్లీలకు వెళ్లకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అర్హత, అధికారం ప్రజలకు లేదా? లేకపోతే వాళ్ళ జీతాలు ఆపే అధికారం అసెంబ్లీకి లేదా? ఈ విధంగా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఒక్క ఎమ్మెల్యేని కనుక సస్పెండ్ చేస్తే ప్రతి ఒక్కరికి బుద్ధి వస్తుంది, అందరూ కూడా దారిని పడతారు మేడం. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్. మీకే ప్యానెల్లో ఉన్న ప్రసాద్ గారు, ప్రజలు ఎట్లాగూ ప్రతిపక్షం ఇవ్వలేదు, మీరైనా అసెంబ్లీలో ఇవ్వచ్చు కదండి. పాపం ఆయన ప్రజల పక్షాన్ని వచ్చి మాట్లాడతారు, మిగిలిన 10 మంది ఎమ్మెల్యే మొత్తం 11 మంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతారు కదా, మీరు ఆ విషయంగా ఆలోచించే ప్రయత్నం ఏమైనా చేయొచ్చు కదండి. మేడం ఇది అడిగితే ఇవ్వడానికి ఇది ఏమైనా పుల్లారెడ్డి స్వీటా లేకుంటే తిరుమల? మరి అదే కదా వాళ్ళు అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఆయనకు ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్స్ చెప్పాలా, భారత రాజ్యాంగంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా రూల్ ఆఫ్ లెజిస్లేటివ్స్ లో చాలా క్లియర్ గా ఉంది. పోటీ చేసినటువంటి 175 సీట్లలో 10% ఆఫ్ సీట్స్ కనుక ప్రజలు ఇస్తే ఆటోమేటిక్ మేము ఇచ్చేది ఏముంది, ఆటోమేటిక్గా నేను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి తీరాలా, అది మా కంపల్షన్. నీకు 17 తెచ్చుకోకుండా అది ఎట్లుంటుందంటే, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత 6 సబ్జెక్టులు రాస్తాడు ఒక పిల్లోడు, అందులో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోయిన తర్వాత 34 మార్కులు వస్తాడుకి.
35 వస్తే పాస్ కదా, నాకు వేరే సబ్జెక్ట్ 70 వచ్చింది, ఆ ఒక సబ్జెక్టులో మార్కులు తీసి దీంట్లో కలిపి నన్ను పాస్ చేయండి అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వాదన. నీకు కంప్లీట్ గా అసలు నీకు 17 సీట్లు రాకుండా 11కే పరిమితం చేసినారు. పైగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వేస్తాడు. పైగా ఇంకొక మాట కూడా అంటాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పి ఎక్కడైనా రాసి ఉందా అంటాడు. రాజ్యాంగం చదువుకుంటే రాసి ఉంటుంది, రూల్ ఆఫ్ లెజిస్లేటివ్ చదివితే దాంట్లో పొందుపరిచి ఉంటుంది. చదివితే కదా మనం ఏ రోజైనా. పైగా ఇక్కడ ఇంకొక విషయం మేడం, వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష నాయకుడిగా వచ్చి శాసనసభలో కూర్చొని అధికార పక్షాన్ని ఫేస్ చేసేటువంటి దమ్ము, ధైర్యం, ఆ గట్స్, ఆ టాలెంట్ లేదు. ఎన్ని సీట్లు వచ్చిందని కాదు, గతంలో నేను చూశాను కమ్యూనిస్ట్ పార్టీలకు 1, 2 వచ్చినా కూడా శాసనసభలోకి వచ్చి అధికార పక్షాన్ని ఒక్క సభ్యుడైనా గాని గట్టిగా ప్రజా సమస్యలు ప్రస్తావించి తనకున్న టైంలో, తనకిచ్చిన టైంలో ఇంకా కొద్ది టైం కూడా ఎక్కువ తీసుకుని రిక్వెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రస్తావించేవాళ్ళు. అధికార పక్షం కూడా ప్రిపేర్ అయ్యి వచ్చేది, నాయన కమ్యూనిస్ట్ పార్టీలు ఈ విధంగా అడుగుతాయి ప్రశ్నలు, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి. అసలు శాసనసభకే రాకుండా డుమ్మా గుట్టేసి పారిపోయి, పైగా ఇక్కడ ఒక విషయం చెప్పాల, కర్మ ఎవరిని వదిలిపెట్టదు మేడం, వదలదు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు లాంటి ఎంపీని నీ తన సొంత నియోజకవర్గంలో కాలు పెట్టనీయకుండా చేసినావు. ఆయన ఢిల్లీకి పరిమితం చేసి ఢిల్లీ నుండి తన సొంత నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ రోజు ఢిల్లీ నుండి వస్తుంటే కనీసం నియోజకవర్గంలో కాలు పెట్టనీయకుండా పోలీసులతో ఫోన్ చేయించి బెదిరించి రౌడీజం చేసి అటుండి అటు రిటర్న్ వెళ్ళిపోయాడు. పాపం ఎంత బాధ ఉంటది మేడం ఒక వ్యక్తికి. నన్ను ఎన్నుకున్న ప్రజలు నా నియోజకవర్గాన్ని కాలు పెట్టనీయకుండా చేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి వస్తుంటే ఆ ప్రోగ్రాం రానియకుండా భయపెట్టావు, బెదిరించావు, రిటర్న్ వెళ్ళిపోయాడు ఆయన. సేమ్ రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు వస్తుంది, నువ్వు శాసనసభలకు రాలేని పరిస్థితి. నిన్ను ప్రజలు శాసనసభలో కాలు పెట్టనీయకుండా చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పటికైనా మైండ్ సెట్ మారాలా. నువ్వేమిస్తావో అది మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. నువ్వు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని వేధించావు, మానసికంగా చిత్రహింసలు పెట్టావు, తన నియోజకవర్గాన్ని వస్తుంటే భయపెట్టావు. ఈ రోజు ప్రజలు నిన్ను రానికుండా ఇప్పుడు స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అధ్యక్ష అని చెప్పి అనాలని చెప్పి భయమేమోనండి, అందుకే రావడానికి కొంచెం జంకుతున్నారేమో. ఆయన జంకుతున్నాడో ఒట్టి మాటలతో బొంకుతున్నాడో జగమెరిగిన సత్యం ప్రజలకు తెలుసు. శాసనసభలోకి మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి నేర్చుకున్నాడు. ఎక్కడికి పోయినా ఈ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ సీఎం 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 అని అరవటమే. నిన్న అదేదో పెళ్లికి పోయినాడు, అక్కడ పెళ్లిలో వాళ్ళు ఏదో శుభమాని పెళ్లి చేసుకుంటాడు, ఆడపోయి సీఎం 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 అని ఎగరుతున్నారు. మొన్న తిరుపతిలో తొక్కేసలాడి జరిగితే పాపం వాళ్ళ బాధితులను పరామర్శించడానికి వస్తే ఆ హోటల్ కాడ ఎగురుతున్నారు సీఎం 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 అని. ఏమయ్యా నాకు అర్థం కాదు. ప్రజలు నిన్న సీఎం సీట్లో నుంచి పీకేసినా కానీ మళ్ళీ సీఎం 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 అని అరవటం దేనికో నాకు అర్థం కాదు. గమనముగా ఆయన కుర్చీ పైన సీఎం అని రాసేసి ఒక పేపర్ మీద దాన్ని అంటించేసి దాంట్లో కూర్చుంటే కూడా పోతుందేమో కర్మ కాకుంటే. శాసనసభలోకి రాకుండా పైగా వాళ్ళ అనుచరులు శిష్యులు అరుస్తున్నారు పులి 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 పులి. ఎందుకు పులి నాకు అర్థం కాదు. శాసనసభలోకే రాలేక తాక్కుంటున్నాడు, పోయి పులి ఎట్టవుతాడు. అయితే ఒకటైతే జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాస్ 4 ప్రకారం 60 days ఆఫ్ హౌస్ లో ప్రొసీడింగ్స్ లో రాలేకపోతే అతన్ని తన సభ్యత్వం నుండి రద్దు చేసి బై ఎలక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బై ఎలక్షన్స్ వస్తే ఆయన పోటీ చేయొచ్చు, ఇంకొకరు పోటీ చేయ, ఇంకొకరు చేస్తుంది. కాకుంటే ప్రజలకు నువ్వు అన్యాయం చేసినోడు అవుతావు కదా. నిన్న ఇంకొక విషయం చెప్పాలా, నువ్వు ఎట్లా పోవటం లేదు, డుమా కొడుతున్నావు. మిగిలిన వాళ్ళు నీతో పాటు 10 మంది సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పోనీయకుండా చేస్తున్నావే. నువ్వు ఎట్లా రావటం లేదు,
డుమా కొట్టాలనుకుంటున్నావు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా పోవటం లేదే, నీ వాళ్ళు నీ భయానికి పోనేయటం లేదే నువ్వు. పాపం కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు, న్యూలీ ఎలక్టెడ్, వాళ్ళ హౌస్ లోకి పోవాలి, హౌస్ ప్రొసీడింగ్స్ చూడాలి, నేను కూడా నా నియోజకవర్గ ప్రజల సమస్యల్ని మాట్లాడాలా. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు వాళ్ళకి పోనీయకుండా అడ్డుకుంటున్నావు, భయపెడుతున్నావు. ఇంకొక విషయం చెప్తాను మేడం, ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు వస్తే దాంట్లో 4-5 గుంజుకుంటూ 17 మంది 18 మంది ఉన్నప్పుడు అన్ని ఎమ్మెల్యేల అసెంబ్లీలో సస్పెండ్ చేసేసారు. సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకరే శాసనసభలో నిలబడి ఆ 151 మందికి సమాధానం చెప్పిన ఘటన ఒకటి జరిగింది, మీకు తెలుసో లేదు. ఈయన ఒక్కడే ఒక పక్క నిలబడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్రతిపక్ష నాయకుడుగా. హౌస్ లో ఆయనతో కూడా ఎవరు లేరు, ఒకడే. ఆ పక్క 151 మంది ఉన్నారు. నిలబడి వాళ్ళకి సమాధానం చెప్పాడు ఆయన. ఆ వయసులో 72-73 సంవత్సరాల వయసులో కూడా. అది ఒక మెంటల్ పవర్, విల్ పవర్. ఎంతమంది కూడా ఉన్నారనేది కాదు, నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు. నాయకుడు అంటే ఒకడే లీడ్ చేయగలడు. సంఖ్యాబలం చూసుకుని రెచ్చిపోవటం కాదు. ఆ రోజు నువ్వు సంఖ్యాబలం చూసుకుని రెచ్చిపోయినావు. ఏ సంఖ్యాబలం అయితే చూసుకుని రెచ్చిపోయో ఆ సంఖ్యాబలాన్నే పెరిగినారు ప్రజలు. మాట్లాడితే నా ఎంట్రుకులు కూడా బేకలేరు, నా కుర్చీ కూడా బేకలేరు. ఏంది మాట్లాడి ఈ రోజు చూడు నీ పరిస్థితి. కాబట్టి డెమోక్రసీలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, చాలా ఓపికగా ఉండాలా. చీటికి మాటికి కోపం వచ్చేది, చేసుకున్న దానికి చేసుకున్నంత అన్నట్టు ఇప్పుడు దాని ప్రతిఫలం అనుభవిస్తాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. అంకం చౌదరి గారు, యాక్చువల్గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగుతాను అని చెప్పి అన్నారు కదా. సో అలాగే శాశ్వతంగా సీఎం పదవిలో ఉంటానని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారేమో, అందుకే ప్రతిపక్ష హోదా ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు, అందుకే అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి అనుకోవచ్చా? ఆయన ఎందుకు అసెంబ్లీకి రావడానికి అంత వెనుకాడుతున్నారు? అసెంబ్లీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే చాలా దారుణంగా ఇన్సల్ట్ చేసిన నేపథ్యంలోనే ఆయనకు కూడా అలా జరుగుతుందని చెప్పి భయపడి రావటం లేదని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అతని మీద అలాంటి దాడి జరిగిద్దని అయితే అతను ఊహించడు. ఎందుకంటే ఈయనే కట్టడి చేస్తాడు. వాళ్ళ యొక్క కార్యకర్త సమావేశంలో కూడా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తే మైకాపిచ్చేసి మీరు అలా మాట్లాడొద్దని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే వాళ్ళకి అంత అలుసు. ఎందుకంటే ఆయన చట్టబద్ధంగాను న్యాయబద్ధంగాను రాజ్యాంగబద్ధంగాను వెళ్ళాలనుకుంటారు కాబట్టి వాళ్ళు ఇలా పెట్టిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అతను శాసనసభలోకి వచ్చాడు అనుకోండి, ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి నష్టం గురించి, అలాగే విధ్వంసం గురించి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి హత్యల గురించి, దాడుల గురించి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పేంత శక్తి అతని దగ్గర లేదు. ఇది గమనించుకోవాలి. అందువల్ల అతను రాలేకపోతున్నాడు. జరిగినాయని అతనికి తెలుసు కాబట్టి. రెండోది, మీరు అన్నట్టు బ్రతికున్నంతకాలం నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని భావించాడు. అందుట్లో అనుమానమే లేదు. వాళ్ళకి తెలియదా, వాళ్ళ మనుషులకు తెలియదా, వాళ్ళ న్యాయ నిపుణులకు తెలియదా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు ఏ పార్టీకైనా సరే శాశ్వత అధ్యక్షుడు ఉండరు అన్న విషయం వాళ్ళకి తెలియదా? తెలిసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారంటే అహంకారం. అన్ని వ్యవస్థల్ని మన చేతుల్లో పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక అహంకారంతో వాళ్ళు ప్రవర్తించారు. అట్లాగే వాళ్ళు నడుచుకుంటున్నారు. వాళ్ళ అన్నయ్యలు కూడా అదే బాటలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెబుతున్నారు పుల్లారెడ్డి స్వీట్ అని తిరుపతి లడ్డు గురించి. ప్రసాద్ గారు, పుల్లారెడ్డి స్వీట్ మనం వెళ్ళి కొనుక్కోవాలి అంటే డబ్బులు కట్టాలా, అలాగే తిరుపతికి వెళ్ళి లడ్డు కావాలి అంటే కొండ మీదకి ఎక్కాలా, దర్శనానికి సంబంధించినటువంటిది ధృవీకరణ పత్రం వాళ్ళకి ఇస్తే తప్ప లడ్డులు ఎవరు, అవి కూడా ఎవరికి ఇవ్వరండి, దానికి కూడా కష్టపడాలి. కాబట్టి ఇక్కడ అతనికి ప్రతిపక్ష నేత అనేది ఇవ్వటం అనేది ప్రజలు ఇవ్వాల్సింది. 23 మంది శాసనసభ్యులు ఉంటే తెలుగుదేశం పార్టీకి 2019లో 4 శాసనసభ్యులు వాళ్ళ వెంట వెళ్ళిపోయారు. అంటే మిగిలిన 19 మంది. ఇంకా ఒకళ్ళిద్దరిని తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదని ఇతనే శాసనసభ సాక్షిగా చెప్పారు. 2 పర్యాయాలు గతంలో పరిటాల రవి గారు చనిపోయిన సందర్భంగా శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పూట 11 గంటల దాకా ఒక్కడే నిలబడి సమాధానం చెప్పాడు. ఆ రోజు కూడా సభ్యుల్ని ఇట్లానే సభ నుంచి పంపించేశారు. తర్వాత ఇందాక ఆయన చెప్పినట్టు మిగిలిన 17 మంది సభ్యులని బయటికి పంపిస్తే ఆయన అక్కడే ఉండి సమాధానం చెప్పాడు. అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు సంఖ్యాబలం లేనప్పుడు, మనకి అనుకున్న స్థాయి రానప్పుడు దానికోసం ప్రయత్నిస్తే తెలుస్తుంది తప్ప అది అయాచితంగా వాళ్ళు ఇవ్వాలి,
నాకు ఆ అర్హత ఉండా లేకపోయినా వాళ్ళు ఇవ్వాలి అనుకుంటేనే అతను బెల్లతనం అనేది అర్థమైపోతా ఉంది. రెండోది ఏంటంటే ఈరోజు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు మిగిలిన సభ్యులను కూడా అనర్హులుగా ప్రకటించే విధంగా అతను కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను లేనప్పుడు నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అనేది అతను యొక్క ఆలోచన. అది అతనికి మస్కంలో పూర్తిగా దాని మీదే ఉంటుందన్నమాట. ఏదైనా సరే నేనే ముఖ్యం, నా తర్వాతే ఎవరైనా సరే. ఇంకా ఒకటి గమనించండి, మీరు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళైనా సరే అధికారం అనేది శాశ్వతం కాదు. కింద పడుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, ఒకసారి ఓడిపోతూ ఉంటారు, ఒకసారి గెలుస్తూ ఉంటారు. కానీ ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు చూడండి, అది రాజకీయ పార్టీల యొక్క లక్షణం. వీళ్ళు పెట్టింది రాజకీయ పార్టీ అని మనం అనుకుంటున్నాం. నాకు తెలిసినంత, అంటే మిగిలిన ప్రజలు అనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక వ్యాపార సంస్థగానే భావించారు ఈ పార్టీని కూడా. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల ఆస్తిని, అలాగే అధికారం ఉంటే ఏ విధంగా వేరే వాళ్ళకి కట్టబెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ధనం మనం తీసుకొని మన దగ్గర ఉన్న ఆ నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా చేసుకోవచ్చు అనే దానికి కొన్ని వ్యాపార సంస్థలను స్థాపించి ఏ విధంగా చేసుకోవచ్చో చూసిన తర్వాత ఆ రోజుల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత మనం అధికారంలోకి వస్తే ఇంకెంత సంపాదించుకోవచ్చు, ముఖ్యమంత్రి అవుతాననే భావనతోటి వాళ్ళు పార్టీ పెట్టారని అయితే నేను భావిస్తున్నానే తప్ప, అట్లా వచ్చిన తర్వాత వాళ్ళు అందుకే 2019 నుంచి 2024 వరకు సహజ సంపదలని, అలాగే ఇసుకను కావచ్చు, ఏదన్నా కావచ్చు, గనులు కావచ్చు, చివరికి మద్యంతో సహా, అలాగే ప్రజల యొక్క ఆస్తులకు సంబంధించి భూముల్ని ఏ విధంగా స్వాధీనం చేసుకున్నారో, వాళ్ళ సంస్థలకు ఏ విధంగా దారాదత్తం చేసుకున్నారో. సహజంగానే గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక చిన్న విషయం జరిగితే ఆయన తప్పుకుంటే రోసీ గారు దాన్ని నిర్వహణ చేసేసి వాళ్ళ సంస్థకు అనుమతులు మంజూరు చేయడం కూడా జరిగింది. కానీ ఈయన సరస్వతి వాళ్ళ పవర్ దానికి సంబంధించి ఈయన దగ్గరుండి ఈయన సమక్షంలోనే మంత్రివర్గ తీర్మానం చేసుకొని దాన్ని పొడిగించుకుంటూ నీటిని కూడా కేటాయించుకోవడం, 50 సంవత్సరాలు దాన్ని పొడిగించుకోవడం కూడా చేయడం కూడా జరిగింది. అంటే ప్రతి దాంట్లో కూడా అతను రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. 5 సంవత్సరాలు దాన్ని ఉపేక్షించడమే ఆ రోజు రాజ్యాంగం, అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు అనేది నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈరోజు ఇలా కూటమిలో ఉండా కూడా నిస్సందేహంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా విషయాల్లో చివరికి న్యాయమూర్తుల్ని వాళ్ళు దూషించిన సందర్భంలో సిఐడి వాళ్ళు చేతులెత్తేస్తే సిబిఐ వాళ్ళు వచ్చేసి దాన్ని వాళ్ళు ఎవరెవరో గుర్తించమంటే వాళ్ళు కూడా గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు శాసనసభకు వస్తూనే ఉన్నారు, లోక్సభ సభ్యులు లోక్సభలో ఉంటానే ఉన్నారు. అయినా సరే మాకు వాళ్ళు పట్టనట్టు వ్యవహరించారు అంటే వ్యవస్థను అతను ఏ విధంగా అదుపాజ్ఞంలో పెట్టుకున్నాడో ఆలోచించుకోవాలి. ఆ రోజే సరి చేసినట్టయితే ఇంత అతను విచ్చలవిడిగా చేసే అవకాశం ఉండదు. కానీ అలా చేయట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న వాళ్ళ అధికారంలో ఉండగా 73 కేంద్ర పథకాలకు సంబంధించి నిధులు కేటాయిస్తే అతన్ని పక్కదారి మళ్ళిచ్చేసి అతని పథకాల కోసం వాడుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, బాబు మాకు ఇట్లా వస్తున్నాయి, పోలవరానికి ఇచ్చారు, అలాగే అమరావతికి ఇచ్చారు, అలాగే విశాఖ ఉక్కి ఇచ్చారు, కానీ దాంట్లో నుంచి ఒక పైసా కూడా మనం వాడుకుంటే న్యాయం చేసిన వాళ్ళం కాదు. ఎందుకంటే అప్పులు చేసి అన్నాలు ఇస్తాం, అప్పులు తీర్చేది ఎలా? అప్పులు చేయడం పెద్ద విశేషమేం కాదు, ఆస్తులు తాగడబెట్టి అప్పులు తీసుకుంటాము, అప్పులను తీర్చేది ఎలా? కాబట్టి సంపద సృష్టించే మార్గంలో దాన్ని వినియోగించి పోలవరం పూర్తి అయితే మనకి రాష్ట్రానికి సంపద వస్తుంది, అమరావతి పూర్తి అయితే సంపద వస్తుంది, అలాగే విశాఖ ఉక్కు దానికి కనుక నిధులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి చేస్తే అది కూడా లాభాల బాటలో పెట్టింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే సంపదను మనం ప్రజల్లో పంచవచ్చు, అంతే తప్ప దీన్ని సదువినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోకూడదని చెప్పి అంత వివరణగా చెబుతూ, మేము ఇక హామీలు ఇచ్చిన మాట వాస్తవమే, ఆర్థిక పరిస్థితి ఇది, కానీ మేము వెనక్కి పారిపోవట్లేదు, సంపద సృష్టిస్తాను, అప్పుడు మీ అందరికీ నేను దాన్ని పంచుతానని చెప్పని అంత విస్పష్టంగా చెప్పగలిగాడు. ఎప్పుడైనా దాని గురించి మాట్లాడా? పలానా పథకానికి ఏమొస్తుంది, దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేశారు, అతను చెప్పలేకపోయాడు కదా. ఇవన్నీ రేపు శాసనసభలో వీళ్ళు అడుగుతారు, పలానా ఎందుకు దుర్వినియోగం చేశారు ఎందుకు చెప్పి. దానికి సమాధానం చెప్పలేడు. వచ్చిన మిగిలిన 10 మందికి కూడా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది? కాబట్టి ఇవన్నీ అడుగుతారని చెప్పని వాళ్ళు భయపడి రావట్లేదు. రెండోది, అతనుకున్న అహంకారంతో ఇంకా ఇందాక అన్నారు సీఎం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని. పోయినసారి ఒకళ్ళు అన్నారు ప్రధానమంత్రిగా ఈ అర్హతలు ఉన్నాయని. పిఎం అంటలేదు, సంతోషించండి. అంటే వాళ్ళ ఆలోచన విధానాలు అలా ఉంటాయన్నమాట. ఒకటి మాత్రం వాస్తవం అండి, ప్రజలు తిరస్కరించారు. నాయకులు ఈరోజు అతను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. నాయకులు వెళ్ళిపోతున్నారని చెప్పి అయితే మనం చాలామంది భావిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో అయితే ఒక పరిశ్రమని మూతేయాలి అంటే ఆ పరిశ్రమలో మొట్టమొదట నష్టాలు చూపించాలి, తర్వాత జీతపత్యాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పని కార్మికులకు చెప్పాలి. వాళ్ళు ఉద్యమం బాధపడతారు. అప్పుడు
ఉద్యమ బాధ పట్టినప్పుడు వీళ్ళు లాకౌట్ ప్రకటించాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి భాగస్వాములు తప్పుకోవాలి. అప్పుడు మా వల్ల కావట్లేదంటే పరిశ్రమలు మూసేస్తారు. అట్లానే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే దాన్ని మూసేయటం కోసం వాళ్ళు ఈ విధంగా వాళ్లే బయటికి పంపిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. రైట్, చాలా మంచి విషయం చెప్పారండి. కిరణ్ గారు ఏమంటారు? యాక్చువల్లీ మనం అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నాం కదా, కానీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఆయన ఏం ప్రశ్నించాలి, అసలు ప్రజల సమస్యల గురించి ఆయనకి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేది ఒక అవగాహన ఉండుంటుందంటారా? అసలు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం కానీ ఏమైనా చేశారా? కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే ఎక్కువ ఆశ చూపారు. అంటే నవరత్నాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను అయితే అమలు చేశారు, కానీ ప్రజలు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఎలా తీర్చాలి అనే విధంగా ముఖ్యమంత్రిగా ఆయన అసలు పనిచేశారంటారా? మేడం, మీరు నవరత్నాలని అంటా ఉన్నారు, కానీ ఆ నవరత్నాలను కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ నాయకులకే దోచిపెట్టి బటన్ నొక్కాను అన్నారు. ఆ బటన్ నొక్కిన దాంట్లో ఎంతమంది జెన్యూన్ లబ్ధిదారులకు వెళ్ళింది, ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వెళ్ళింది అనేది కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఫైబర్ గ్రిడ్ లో చూసాం మేడం, 400 పైచీలకు ఎంప్లాయీస్ ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఇళ్లలో మొక్కలకు నీళ్లు పోసే వాళ్ళని, వాళ్ళ ఇంట్లో కారు డ్రైవర్లకి, లేకపోతే ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల యొక్క ఇళ్లలో పని చేసుకునే వాళ్ళకి వీళ్ళు శాలరీ ఇవ్వాల్సింది పోయి వీళ్ళు గవర్నమెంట్ సంబంధించిన కార్పొరేషన్స్ లో వాళ్ళని ఎంప్లాయీస్ గా చూపిస్తూ వాళ్ళకి జీతాలు ఇచ్చిన పరిస్థితి, వేలకు వేల జీతాలు ఇచ్చి వాళ్ళు పెంచి పోషించిన పరిస్థితి. అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి అందులో కూడా వైఎస్ఆర్సీపీ 5 రూపాయల కోసం పనిచేసే కార్యకర్తలను అందులో పెట్టి వాళ్ళకి అందులో జీతాలు ఇచ్చి ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రచారం కల్పించాల్సింది పోయి మా పార్టీల మీద దుష్ప్రచారం చేసి మా ఫోటోలు మార్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పైశాచికానందం పొందాడు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టించడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టించడం, వీదంతా ఈ కార్యక్రమాలన్నీ చేశాడు. అంటే ప్రభుత్వ ధనాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవ్వరూ కూడా ప్రజలకు డైరెక్ట్ గా లబ్ధి పొందింది లేదు. ఆ పథకాలను అడ్డం పెట్టుకుని వీళ్ళు పందికొక్కుల్లాగా తినేశారు తప్ప డైరెక్ట్ గా ప్రజలకి మేలు చేసింది ఏమి జగన్మోహన్ రెడ్డి గారు లేదు. అయితే ఒక్క ఎమ్మెల్యే సీట్ ఉన్న జనసేన పార్టీ కూడా 2019-24 మధ్యలో మా ఎమ్మెల్యే కూడా ఆ రోజున ఉన్న రాపాక వరప్రసాద్ గారు అసెంబ్లీకి వెళ్ళాడు. ఒక్కడమే ఉన్నాము, 151 మందిని ఎలా ఫేస్ చేయాలని చెప్పి మేము భయపడి ఆగిపోలా. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొన్ని రోజులు అతను బాగానే పనిచేశాడు. తర్వాత అతను ప్రలోభాలకు లొంగి అతను వీళ్ళకి చెప్పిన మాయమ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అన్అఫీషియల్ గా జాయిన్ అయ్యాడు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీలో 151 మందిని ఎలా ఫేస్ చేయాలని చెప్పి ఆయన ఆగిపోలేదు కదా. ఆయన అసెంబ్లీకి వెళ్ళారు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడారు. కాకపోతే ఈ దుర్మార్గులు ఏం చేశారంటే వ్యక్తిగతంగా దాడి చేయటం, వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, ఫ్యామిలీ మెంబర్స్ ని లాక్కొచ్చి దుర్భాషలు ఆడటం, ఇవన్నీ చేసి నానా యాగి చేశారు. ఆ రోజున అసెంబ్లీ సమావేశాలను సరిగ్గా జరగనివ్వకుండా చేసి కేవలం హ్యూమిలియేట్ చేయాలి, వీళ్ళని అసెంబ్లీకి రానివ్వకుండా చేయాలని ఒక కుట్రతో ఆ రోజున విచ్చలవిడిగా ప్రవర్తించారు. మహిళా శాసనసభ్యురాలు కానివ్వండి, మామూలు మేల్ శాసనసభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా విచ్చలవిడిగా ప్రవర్తించి అధికార దుర్వినియోగం చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటంటే మనం అట్లా చిల్లరగా చేశాము, వీళ్ళు కూడా చేస్తారేమోనన్న ఒక భయంతో అతను అసెంబ్లీకి వచ్చి ఫేస్ చేయలేకపోతా ఉన్నాడు. దట్టు ఏంటంటే మేడం, ఈ రోజున నిజాన్ని ఫేస్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినట్టు మా ఎమ్మెల్యేలు కనుక ప్రవర్తిస్తే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు కానీ మీరు చేసినట్టు చిల్లర వేషాలు కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వేసే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఎక్కడా కూడా వ్యక్తిగతంగా కించపరిచి అవమానపరిచే పరిస్థితి ఉండదు. కేవలం మీరు చేసిన కుంభకోణాలు, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అన్యాయాల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, బలంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అన్ని కావు మేడం. రోజు ఒక కుంభకోణం వస్తా ఉంది, రోజుకొక అవినీతి కుట్రకోణం బయటకు వస్తా ఉంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతానంటే కుదరదు. అసెంబ్లీకి రావాలి, వచ్చి కూటమి నాయకులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏం అడగరు, వ్యక్తిగతమైన ప్రశ్నలు ఏమి ఉండవు. కేవలం మీరు పరిపాలన ఏవైతే చేశారో ఆ పరిపాలన మీదే మీకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించేది ఏమి ఉండదు. అయితే
చాలా మంది మాట్లాడుకుంటుంది ఏంటంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సవాళ్లు చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరు మిమ్మల్ని అవును. అని చెప్పి సవాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీ గేటు తాకటానికి భయపడతా ఉన్నాడని చెప్పి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్న పరిస్థితి. అయితే ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా మంది 10 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, అసెంబ్లీలో ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి కళ్ళగంటా ఉంటారు, ఎంతో కార్యక్రమాలు చేస్తారు, ప్రజలకు దగ్గరయ్యి మనం ఒక 20-30 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా అవ్వాలని కళ్ళగంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటిది వాళ్ళను కూడా ఇతను స్వప్రయోజనాల కోసం, ఇతని స్వార్థపూరిత రాజకీయం కోసం వాళ్ళను కూడా ఆపేసి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ని దూరం చేయడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. అసెంబ్లీకి గనక రాకపోతే ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తే గనక ఖచ్చితంగా అందరికి బుద్ధి వస్తుంది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేడం. రైట్. సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళకి ఇచ్చే, మీరు ఇందాక అన్నట్టు శాలరీస్ విషయంలో కూడా ఒక ఆలోచన తీసుకోవాలి. ప్రసాద్ గారు ఏమంటే, ఇందాక కిరణ్ గారు ఒక మాట అన్నారు, ప్రజల సొమ్ము అది శాలరీ వాళ్ళకి ఇస్తున్నాం, ఒక ఎమ్మెల్యేకి మనం శాలరీ ఇస్తున్నామంటే అది ప్రజల సొమ్ము. మరి ప్రజల సొమ్ము ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది? కరెక్ట్ మేడం, అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి శాలరీతో పాటు వెహికల్ అలవెన్స్, గన్ మ్యాన్ అలవెన్స్, సెల్ ఫోన్ అలవెన్స్, క్వార్టర్స్ అలవెన్స్, ఇది కాకుండా బుక్స్ అలవెన్స్ కూడా, వీళ్ళు ఏదో పెద్ద పెద్ద బుక్కులు చదివేస్తారని బుక్స్ అలవెన్స్, ఇన్ని అలవెన్స్లు తీసుకొని 1వ తేదీ కల్లా పోయేసి అకౌంట్ లో పడిపోతుంది. దాన్ని డ్రా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది ప్రజల సొమ్ము కదా, ప్రజలకు మనకు ఓటు వేసిన దాని వల్ల కదా మనకి ఇవన్నీ వచ్చింది, వాళ్ళ సమస్యలు ప్రస్తావిద్దామే, వాళ్ళ పక్షాన మాట్లాడదామే. రాష్ట్రుడు ఎమ్మెల్యే అనేవాడు పోయి ఆ నియోజకవర్గ సమస్యనే చెప్పాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇష్యూ వచ్చినా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రైస్ చేసేటువంటి వెసులుబాటు ఉంది. పైగా పలానా పార్టీకి శాసనసభాపక్ష నాయకుడికి ఖచ్చితంగా టైం ఇస్తారు, మీ పార్టీ తరఫున మాట్లాడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చు, లేకుంటే ఇంకొక సభ్యుడి చేత మాట్లాడించవచ్చు, ఇంకొక సభ్యుడి చేత మాట్లాడచ్చు. హీ విల్ గెయిన్ ది ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ ఒక విషయం మేడం, ఒకటైతే క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను, ఒక సభని ఎదుర్కోవాలంటే, ఒక సభని ఫేస్ చేయాలంటే గట్స్ ఉండాల, గుండె ధైర్యం, 100 మంది ఒక పక్క ఉండేగాక మన వాదనను సమర్థంగా పటిష్టంగా వినిపించడానికి విల్ పవర్ ఉండాల. ఇవి రెండు లేవు అతనికి. ఏదో ఊరికే పోయి ఆ పిల్ల బ్యాచ్ ఒకటి ఉంటుంది, అరిసేది సీఎం అని గోల పెట్టేది, సింహం సింగిల్ గా వస్తుందంట మాట్లాడేది పాట, అదేదో ఉంది, అన్న సింగిల్ రా, అన్న సింహం రా, అన్న సింగిల్ గా వస్తారు రా. నువ్వు 11 మడితోనే రారా స్వామి నీకు దండం పెడతామంటే రాకుండా దాముకొని అన్న సింహం అనేది, సింగిల్ సింహం అనేది, ఏం మాటలు ఇవన్నీ. కాబట్టి అతనికి అంత సబ్జెక్ట్ కానీ అంత స్టఫ్ కానీ లేదు. చూస్తా ఉన్నారు, పబ్లిక్ కూడా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇతని పొలిటికల్ యాటిట్యూడ్ ఏంది, ఇతను ఏం చేస్తా ఉన్నాడు. పైగా సొంత పార్టీ ఒక విధమైనటువంటి మెంటల్ గా స్ట్రాంగ్ గా లేడు అతను. సొంత పార్టీలో లీడర్లు 1 by 1 వెళ్ళిపోతా ఉంటారు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చాలా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. అవును మేడం, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మొన్న పోయి షర్మిలమ్మతో కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తుంది, సీక్రెట్ గా డిస్కస్ చేసినారంట. పైగా జగన్మోహన్ రెడ్డి గుట్టు మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన. అదేదో ఉంది, సామెత ఉంది కదా, మాయల్ ఫకీర్ ప్రాణం చిలక గూట్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టు విజయసాయి రెడ్డి దగ్గర ఉంది. ఏదైనా నోరిప్పి ఇతని ఆస్తులు గాని, ఇతను చేసినటువంటి దాడులు గాని, దౌర్జన్యాలు గాని, కుట్రలు కుతంత్రులు మొత్తం విజయసాయి రెడ్డి దగ్గర ఉంది. విజయసాయి రెడ్డి ఈ రోజు ట్రాప్ అయిపోయినాడు. కాబట్టి నాకెందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఆయన రాజీనామా చేసినాడు. వ్యవసాయం పేరుతో పోయేసి వేరే కుట్రలు చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తానని చెప్పి పోయినాడు. వ్యవసాయం చేసే వ్యక్తిత్వం కాదది, పచ్చి రక్తం తాగేదానికి అలవాటు పడినటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తాడంటే ఎవరు నమ్ముతారా మేడం? దాంట్లో వేరే వేరే కుట్రలు కుతంత్రాల్లో ఉన్నాడు అతను. కాబట్టి అది వేరే ఆస్పెక్ట్, అది జరుగుతూ ఉంది. వాళ్ళకి ఆర్థిక గొడవలు వచ్చింది. వాస్తవం ఏంటంటే ఎన్నికలప్పుడు విజయసాయి రెడ్డి వసూలు చేసిన డబ్బులు, ఫండ్స్, ఇవన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి లండన్ పోయేదానికి ముందు చర్చ జరిగింది, గొడవ జరిగింది.
చెప్పాడు, నేను లండన్ నుండి వచ్చే లోపల ఈ లెక్కలని తేల్చిపెట్టు, డబ్బులని ఇటు తెచ్చిపెట్టు, లేకుంటే నీ పరిస్థితి దారుణంగా ఉండని చెప్పాడు. ఆయన లండన్ కట్ట ఫ్లైట్ ఎక్కడం, ఈయన రాజీనామా చేసేయడం, పార్టీకి రాజీనామా చేయడం, సభ్యత్వం రాజీనామా జంప్ అయిపోవడం జరిగిపోయింది. ఎక్కడ వసూలు చేసిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి విజయసాయిరెడ్డి జంపు. ఇది నిజం, ఇది యథార్థం, అంత తప్పించి ఇంకేం లే. ఇంకా ఆయన ఉన్నట్టుండి వ్యవసాయం పైన అంత మోజు గట్ట వచ్చేస్తుంది మేడం. ఆయన ఎక్కువ ఆస్తులు సంపాదించలేదని చెప్పారు కదండి మొన్న ప్రెస్ మీట్ లో. పెద్దగా సంపాదించలేదు మేడం విజయసాయిరెడ్డి, నిజంగా పెద్దగా ఏం లేదు. కాకుంటే ఆ కేవీ రావుని బెదిరించి ఒక 400 కోట్లు, ఆడ విశాఖపట్నంలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి ఒక 1000 కోట్లు, తిరుపతి ఆ నెల్లూరు జిల్లాలో ఒక 500 కోట్లు భూములు, అంతా కలిపి ఒక 5,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు అంతే. పెద్దగా ఏం సంపాదించుంటాడు విజయసాయిరెడ్డి. సిగ్గానే ఉండాలి ఆ మాట చెప్పేదాన్ని దరిద్రుడు. విశాఖపట్నం పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బెదిరించి, వాళ్ళ దందా వేసి, ఫ్యాక్టరీలు గుంజుకొని, ప్రభుత్వ భూములు, ఋషికొండ భూములు గుంజుకొని, దశబల్లా భూములు గుంజుకొని, నెల్లూరు జిల్లాలో భూములు, కేవీ రావును బెదిరించి అక్కడి నుండి వాళ్ళ యొక్క కాకినాడ పోర్ట్ లో నుండి సెజ్ భూములు గుంజుకున్నదంటే కీలక నిందితుడు విజయసాయిరెడ్డి, వాళ్ళ అల్లుడు, వీళ్ళంతా ఉన్నారు. నేనేం సంపాదించుకోలేదు చూడు, నేను చినిగిపోయిన సొక్కాలు వేసుకున్నానని చెప్తే నమ్మే పరిస్థితి ఉందా విజయసాయిరెడ్డి? ఈ రోజు దొంగవా నువ్వు? 22 కేసుల్లో గజ దొంగ నువ్వు. A1 ఆయన అయితే A2 నువ్వు. ఇవన్నీ పెట్టుకునేసి జనాల దగ్గర వచ్చి కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పి నమ్మే పరిస్థితి ఉందా చెప్పండి. కాబట్టి కాలమే సమాధానం చెప్తుంది వీళ్ళు చేసినటువంటి కుట్రలకి, కుతంత్రాలకి. ఒకటైతే నిజం మేడం, పార్టీ ఖాళీ అవుతా ఉంది, 1 by 1 వెళ్తున్నారు. కాకుంటే ఆయన మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఎవరు పోతున్నారబ్బా, ఏ లీడర్ పోతున్నాడు, పోతే ఏమైపోతుంది, ఇంకొకటి వస్తాడు అని చెప్పి మాట్లాడతాడు. నేను కూడా అదే చెప్తున్నాం. పులివెందుల నుండి నువ్వు ఎలక్ట్ అయ్యి శాసనసభ రాకపోతే ఏమైపోతుంది, శాసనసభ్యత్వం రద్దు అయిపోతుంది, ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి గెలుస్తాడు. నువ్వు రాకపోతే కొంపలేం అంటుకోబోవు. ఇక్కడ శాసనసభ యథా ప్రకారం జరుగుతా ఉంది. సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు, అస్తమిస్తా ఉన్నాడు, చట్టం తన పని తను చేసుకుని పోతుంది. 60 రోజులు కనుక నువ్వు రాకపోతే నీ సభ్యత్వం పోతుంది, ఎలక్షన్ వస్తుంది, కొత్తోడు వస్తాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నేను రాకపోతే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో చేసేస్తాము. సింపతి ఫ్యాక్టర్ మేడం, సింపతి గెయిన్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాడు. అదే నేను ఇందాక కూడా చెప్పాను, ఇందాక కూడా అనుకున్నాను. యా, ఇట్స్ ప్లాన్ మేడం. మీరు నమ్ముతారు నమ్మరు, ఓడిపోయిన రోజు సాయంత్రం రిజల్ట్ వచ్చిన రోజే దీనంగా ముఖం ఇట్లా పెట్టాడు. ముఖం పెట్టి నా అక్క చెల్లెల ప్రేమ అయిపోయిందో నాకు తెలీదు, అవ్వాతాతల ప్రేమ అయిపోయిందో నాకు తెలీదు, నేను దోశలు పోసుకున్న వాళ్ళు, ఇడ్లీలు పోసుకున్న వాళ్ళు ప్రేమ ఏమైందో నాకు తెలీదు. ఏం తెలిసేది ఏముంది అక్కడ? ప్రేమ, నీకు ఓటే లేదు, నీ పట్ల ప్రేమ లేదు, అదే తెలిసింది ఫైనల్ గా. సార్ చౌదరి గారు, విజయసాయిరెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా వెళ్ళి వైఎస్ షర్మిలా గారిని కలవడము, దాదాపు 3 గంటల పాటు సమావేశం అవడాన్ని అసలు ఎలా చూడాలి? ప్రసాద్ గారికి నమ్మకం ఉందేమో కానీ నాకైతే నమ్మకం లేదు అతను రాజకీయాల గురించి మానుకున్నాడు అంటే. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా స్పష్టంగా, ఇప్పుడు అతను రాజీనామా చేశాడు పార్టీకి, వాళ్ళు ఆమోదించలేదు కదా. ఇప్పుడు సహజంగానే వాళ్ళ పార్టీ నుంచి ఎవరన్నా పక్క పార్టీలోకి మారినా, వేరే చాటకి వెళ్ళినా వాళ్ళు ఏ విధంగా దాడులు చేస్తున్నారో చూసాం, ఏ విధంగా రాతలు రాశారో చూసాం. మరి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి నేను వైదొలుగుతున్నాను, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను అంటే ఏ నాయకుడైనా బయటకు వచ్చి అతను విమర్శించి కానీ ఏదైనా మాట్లాడా అంటే ఇది అంతర్గతంగా వాళ్ళందరూ మాట్లాడుకొని జరుగుతున్నటువంటి గూడు పుటాని అని చెప్పి నేనైతే చెబుతున్నాను. ఒకవేళ ప్రసాద్ గారికి నమ్మకం ఉందేమో కానీ నాకైతే ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కాదని, జగన్మోహన్ రెడ్డి మాట మీరి స్వతంత్ర నిర్ణయం తీసుకుంటాడని కానీ నేనైతే భావించలా. అంటే షర్మిలాని కలవడంలో కూడా ఆయన బెదిరించడానికి వెళ్ళాడంటున్నా నేను. ఓకే, బెదిరించడానికి వెళ్ళాడంటున్నా నేను, మాటమంతి కోసం కాదు. మాటమంతి అయితే వెళ్ళి అమ్మా జగన్మోహన్ రెడ్డి చెప్పాను, లేకపోతే మీ వదిన మాట్లాడమంటే నిన్ను తిట్టాను తప్ప నీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఆస్తుల విషయంలో కావచ్చు, నేను జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్న కారణానికి వాడు చెప్పినట్టు చేశానని చెప్పి బతిలాడుకొని ఏదన్నా మామూలుగా పలహారం పెడితే తిని పానీయం దాగి వచ్చేవాడు. దానికి 1/4 గంట, అరగంట, లేదంటే 1 గంట పట్టేది. 3 గంటల సేపు మాట్లాడుకున్నారు అంటే అది చర్చ గట్టిగానే జరిగి ఉంటుంది, అనుమానం ఏం లేదు కదా. 3 గంటలు అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారంటే. కాబట్టి
ఇప్పుడు వ్యవసాయం చేద్దామని చెప్పని అంటున్నాడు కదా, ఎక్కడ చేస్తాడు వ్యవసాయం? అతను చేసే వ్యవసాయం ఎక్కడ? కేరళ కర్ణాటక బోర్డర్ మధ్యలో ఉన్నటువంటి 23 ఎకరాలు అతను చాలా విలువైన భూమి కొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తి? ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు 3,609 కోట్ల రూపాయలు విలువ కాకినాడ పోర్టు కావచ్చు, లేకపోతే సెజ్ కావచ్చు, 3,609 కోట్ల రూపాయలు. దానికి వాడు చెల్లించింది 506 కోట్ల రూపాయలు మాత్రమే. వాళ్ళకి 3,103 కోట్ల రూపాయలు వాళ్ళకి మిగిలిన దాంట్లో ₹1 ₹2 కాదు. ఈరోజు విశాఖపట్నంలో ఏ గల్లీకి వెళ్ళినా ఏ ప్రజలను అడిగినా కూడా చెబుతారు ఈ గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా విశాఖపట్నాన్ని దోచుకున్నారు, ఉత్తరాంధ్ర దోచుకున్నారని. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రత్యర్థులు కూడా ఆయన చూస్తే లేచి నుంచొని నమస్కారం పెడతారు, గౌరవిస్తారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అందరూ యునానిమస్గా గౌరవించే ఏకైక వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇతను ఏ విధంగా మాట్లాడాడు? అలాగే ఆయనకు సంబంధించిన 106 దేవాలయాలు కావచ్చు, 28,000 ఎకరాల మానస ట్రస్ట్ భూములు కావచ్చు, దాన్ని కొట్టివేయటానికి అర్ధరాత్రి పూట ఆయన తొలగించేసి సంజీత గజపతిరాజును తీసుకొచ్చి ఏ విధమైన కుంభకోణాలు పాల్పడాలని, ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని, ఆ యొక్క దేవాలయాల మీద పెత్తనం చేయాలని చెప్పి వీళ్ళు భావించారు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అసలు ఇవన్నీ కాదండి, చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదట బొల్లి బాబు అన్న ఏకైక వ్యక్తి ఇతను. నారా లోకేష్ బాబు గారిని మొట్టమొదట ఇతను పప్పు అని సంబోధించింది ఇతను. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడింది మొట్టమొదటి వ్యక్తి ఇతను. ఒక నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు బ్రతికుండండి, 2029లో మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని కారాగారంలో పెడతామని మాట్లాడింది ఇతనే కదా. మరి అతని గురించి ఈరోజు సానుభూతి మాటలు అతను బయటికి వెళ్ళాడని చెప్పని, ఏదో మారిపోయాడని చెప్పని అనుకుంటే ఎట్లా? మారిపోయాడంటే దస్తగిరిలాగా పలానా రోజు పలానా వాడు నాకు డబ్బులు ఇస్తే మేము వివేకానంద రెడ్డి గారిని చంపేశాము, మాకు ఇంత ఆశ చూపించారు, దానికి వ్యక్తులు అవినాష్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు ప్రత్యేకమైన హామీ ఇచ్చారు, మేము అధికారంలో రాబోతున్నాం, మిమ్మల్ని రక్షిస్తామని చెప్పని, అందువల్లే నేను చేశాను, తర్వాత పట్టించుకోలేదు కాబట్టి నేను లొంగిపోయి వాస్తవాలు చెబుతున్నానని చెప్పాడు. మరి ఇతను ఏమైనా లొంగిపోయి వాస్తవాలు ఏమైనా చెబుతున్నాడా? చెబితే వివేకానంద రెడ్డి గారు లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఉదంతం అతను తెలియదా? చాలా స్పష్టంగా తెలుసు కదా, చెప్పట్లేదు కదా. మరి ఆ రోజు అవినాష్ రెడ్డికి నేను ఫోన్ చేస్తే పక్కాళ్ళకి ఫోన్ ఇచ్చాడు అంటే, నువ్వు అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే పక్కాళ్ళకి ఫోన్ ఇచ్చా అంటే దాంట్లో మర్మం ఏంటి? అంటే నీతో మాట్లాడటం అతనికి ఇష్టం లేక, లేకపోతే అతను చెప్పటం చేతగాక? ఇవన్నీ ఎవరు చెబితే ఎవరు నమ్ముతారని గుండెపోటని చెప్పింది నువ్వు. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం కూడా చిన్న పొరపాట్లు చేస్తుంది వీళ్ళ విషయంలో. అతనికి సంబంధించినంత వరకు అతని మీద అనేక ఫిర్యాదులు వచ్చినా కూడా చాలామంది మీద మరి ఎందుకు మరి కాలయాపన చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ చాలామంది మీద అభియోగాలు వస్తే ముఖ్యమైన నాయకుల మీద ఇంతవరకు వాళ్ళకు సంబంధించినటువంటి తాకీదులు ఇవ్వట్లేదు, వాళ్ళని పిలిపించి విచారణకు పిలిపించట్లేదు. కాబట్టి వాళ్ళు ఇలా పెట్టరేకి మాట్లాడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆధారాలు కొన్ని కనపడిన తర్వాత కూడా ఇక్కడ దాకా ఎందుకండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి మదనపల్లి ఫైలు సంబంధించింది కావచ్చు, అతనికి సంబంధించి సిసోడియా గారు వెళ్ళి అక్కడ కూర్చొని ఫిర్యాదులు ఏదన్నా ఉన్నాయంటే, ఇప్పుడు ప్రసాద్ గారికి ఆ ప్రాంతం వాసి గారికి క్షుణ్ణంగా తెలుసు, కొన్ని వేల మంది వచ్చి అతని మీద ఫిర్యాదులు చేశారు, కానీ దానికి పురోగతి లేదు. మరి ఆ రోజు ఏమైపోయింది? మరి మదనపల్లిలో ఫైల్ తగలబెట్టినప్పుడు దానికి సంబంధించిన 2-3 మీరు తొలగించారు. మరి తర్వాత దాని మీద చర్యలు ఏంటి? ఎన్నాళ్ళు అవుతుంది అది జరిగి? అలాగే కాకినాడ పోర్టు దగ్గరికి వెళ్ళారు, అలాగే కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి సంబంధించి అతను బియ్యం సంబంధించింది 40,000 టన్నుల్ని ఆ రోజు మనోహర్ గారు వెళ్ళి పట్టుకోవడం కూడా జరిగింది. దాని గురించి పురోగతి ఏం లేదు. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? మిగిలిన విషయాలు చూసుకుంటా ఉంటే చాలా మంది విషయాలు బయటకు వస్తానే ఉన్నాయి, పురోగతి కనపట్టలేదు. నిన్నగాక మొన్న అతను సంబంధించినటువంటి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన వాళ్ళ యొక్క అన్నదమ్ములకు సంబంధించి ఏ విధంగా అటవీ భూముల్ని స్వాధీనం చేసుకుంది కూడా బయటకు వస్తానే ఉన్నాయి. చాలా అంశాలు కనపడతానే ఉన్నాయి. ఎక్కడ ఏదో జరుగుతూ ఉందంటే నాకు తెలిసినంత వరకు అధికారులు వాళ్ళతోటి కుమ్ముక్కయ్యారు, దోచుకున్నారు, వాడు కూడా కొంత దాంట్లో వాటా తీసుకున్నారు. కాబట్టి ఏదైనా అంశాలు కనుక ముందుకు తీసుకెళ్తే అధికారుల వైఫల్యం కూడా బయటకు వస్తుంది. అధికారులు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి ఈ అధికారులు సహకరించట్లేదు అనేది మాత్రం వాస్తవం. దానికి పరిష్కార మార్గం ఏంటంటే మొత్తాన్ని తొలగించాలంటే 95% మంది దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. 95% మంది దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. అందరినీ తొలగించాలంటే అంత సాధ్యమైన పని కాదు. కానీ చేసుకోలేని విషయంలో కొంత వెలుసుబాటు వీళ్ళకి రావట్లేదు. దానికి గతంలో కూడా ప్రసాద్ గారు నేను పాల్గొన్న సందర్భంగా చెప్పాను,
మళ్ళీ ఒకసారి కూడా చెబుతున్నాను నేను, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేసి మెరికల్ లాంటి వాళ్ళని, అంటే ఇప్పుడున్న దానికంటే కూడా అధికంగా ఒక 1000 మందిని మీరు ఎన్నుకోండి, వాళ్ళే ఇలా తాట తీస్తారు, అన్ని విషయాలు బయట పెడతారు, వీళ్ళిటు మీకు సహకరిస్తారని అయితే నేనైతే భావించట్లేదు. సహకరించాలి అంటే కొంతమంది జనరేషన్ రావాలి, కాదు కొంతమందిని కఠినమైన శిక్షలు పడాలి. తప్పు చేసిన వాళ్ళే కఠినంగా శిక్షలు వేస్తే మిగిలినాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం లొంగిపోయి మా వల్ల కాదండి పలానాళ్ళు దేమంటే చేసామని చెప్పని వాస్తవాలన్నా చెబుతారు. రైట్ కిరణ్ గారు, చివరిగా చెప్పండి, అసలు షర్మిల గారిని వెళ్ళి కలవడం, అంటే మహానటి అన్న వ్యక్తిని వెళ్ళి కలవడం ఎలా చూస్తారు మీరు? మేడం, విజయసాయి రెడ్డి గారు చిత్రగుప్తుడు లెక్క. యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఎలా అయితే లెక్కలు రాసుకుంటా ఉంటాడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చిత్రగుప్తుడు లెక్కలు రాసింది విజయసాయి రెడ్డి గారు. ఆయనకు సంబంధించిన దొంగ లావాదేవీలు, సూట్ కేసు కంపెనీలు, ఆయనకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి చిట్టా మొత్తం తెలిసిన వ్యక్తి, ఇన్ అండ్ అవుట్. దానితోడు ఆయన సీఏ కూడా కాబట్టి ఆ లెక్కలన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. మనం సినిమాల్లో చూస్తాం మేడం, డాన్ల దగ్గర కొంతమంది క్లోజ్ గా పనిచేస్తారు. వాళ్ళు అతని దగ్గర నుంచి మానేసి వెళ్ళిపోవటం ఏమి ఉండదు. కానీ ఒకళ్ళిద్దరు ఎవరన్నా మానేసి మేము ఇక్కడ పని చేయి వెళ్ళిపోతాం అని ఉంటే వాళ్ళని చంపేస్తారు. ఇక్కడ డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి గారు పైకి వెళ్ళే అవకాశం ఉంది తప్ప ఆయన బయటికి వెళ్ళే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. దట్టు ఆయన అప్రూవర్ గా మారితే ఇంకో గొడ్డల పోటు గుండెల మీద దిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఆ పొరపాటు చేయరు. ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుసరణలోనే జరుగుతూ ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారమే జరుగుతూ ఉంటది. షర్మిల గారిని కలిసినా, లేకపోతే షర్మిల గారిని విమర్శించినా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినా, సభ్య సమాజం తలదించుకునేలాగా ట్వీట్లు పెట్టినా, ఏది చేసినా కూడా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుసరణలోనే జరిగింది. ఎందుకంటే మేడం, రాజీనామా అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా రాజీనామా చేస్తే రిటర్న్ గా ఒక లెటర్ పంపిస్తారు, లేకపోతే డైరెక్ట్ గా ఇవ్వలేకపోతే పోస్ట్ చేస్తారు. కానీ విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఫోన్ లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, ఫోన్ లో రాజీనామా చేస్తున్నా అని చెప్పాడంట. ఎవరి చెవిలో పూలు పెడదామని. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీలో ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విరుచుకు పడిపోతా ఉన్నారు వాళ్ళ మీద. కానీ విజయసాయి రెడ్డి గారి మీద కనీసం ఒక ఎక్కడ లేదు, ఒక కామెంట్ కానీ. రైట్. సో వీళ్ళంతా తోడు దొంగల్లాగా ఉండి ప్రజల్ని మాయ చేయాలని చూస్తా ఉన్నారు తప్ప మా రాజకీయ పార్టీ మమ్మల్ని మాయ చేయలేరు అనేది అయితే వాస్తవం. రైట్. ప్రసాద్ గారు, చివరిగా మీరేమంటారు ఒక్క మాటలో? ఇది రాజీనామా అనటం కన్నా కూడా రాజీ డ్రామా ఇది. దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర దాగుంది మేడం, త్వరలోనే బయట వస్తుంది. రైట్. నేను చెప్పాను కదా, వీళ్ళు చేసినటువంటివన్నీ కూడా త్వరలో బయట వస్తాయి, కాకుంటే కొద్దిగా వెయిట్ చేయాలా, టైం పడుతుంది అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దాసరి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంకం చౌదరి గారు స్టూడియోకి వచ్చినందుకు.